స్వచ్ఛంద సంస్థ అనేది ఇది అనంతపురం జిల్లాకు ఓ కల్పతరువు లాంటి కంప్లీట్ కూడా ఇది అంతా కూడా ఒక అనంతపురం జిల్లాకే కాదు చాలా ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కానీ కొద్దిగా కర్ణాటక ప్రాంతంలో కూడా ఒక కల్పతరువు అందరికీ కూడా మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్లో కానీ హౌసింగ్లో కానీ మరీ ముఖ్యంగా లేడీస్ ఎక్కువ ముఖ్యంగా మహిళలకు ఆ వెనుకబడిన జిల్లాలో అనంతపురం జిల్లాలో కూడా కంప్లీట్గా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చేసి వాళ్ళు ఒక చైతన్యం తీసుకొచ్చేదంటే కానీ పొదుపు ఎలా చేసుకోవాలని చెప్పేసి కూడా మొదట నిజంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందుగా కూడా ఒక ఆర్డిటి సంస్థ పెద్ద ఎత్తున కూడా మహిళల్లో కూడా చైతన్యం కూడా కల్పించి మహిళా సాధికారత కోసం కాదు ఎలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాలకు కూడా కొన్ని నేర్పించింది. సో అటువంటి సంస్థ అనేకం కూడా ఈరోజు కాదు ఒకప్పుడు 67, 68, 69లో ఆర్డిటి సంస్థ అనేది కూడా ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు ఫెర్రర్ గారు ఇక్కడ తీసుకొని స్థాపించి ఒక స్వచ్ఛంద సంస్థ చేపించినప్పుడు గోబ్యాక్ అనిన వారే చాలామంది వారు చేసే ఒక స్వచ్ఛందంగా ఒక కమిట్మెంట్తో చేసే అభివృద్ధి విషయంలో కానీ మరీ ముఖ్యంగా హౌసింగ్ ఇవన్నీ చేసే వెనుకబడిన వారికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళందరికీ తీసుకొచ్చే దాంట్లో కూడా ఒక పెద్ద కూడా ఒక అందరి ప్రజల్లో కూడా ముద్ర అనేది కూడా వేసుకుంది. అటువంటి సంస్థ ఈరోజు కూడా మా చేత కాదు మరీ ముఖ్యంగా మెడికల్ సైడ్ కూడా ఈరోజు బత్తలపల్లి కానీ కళ్యాణదుర్గ్ కానీ కనేకల్ దగ్గర కానీ ఇవన్నీ అనేకం కూడా తర్వాత పిల్లవాళ్ళకు బయట కూడా చదువుకోవాలని చెప్పినా కూడా తర్వాత బెంగళూరు కానీ హైదరాబాద్ కూడా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇంకా ఆరోగ్యశ్రీ అనేది కూడా పెట్టకమునిపే ఏదైనా కానీ అక్కడ పోయి కార్పొరేట్ హాస్పిటల్లో ఈ రాష్ట్రంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఆరోగ్యశ్రీ పెట్టింది. అంతకంటే మునిపే ఈరోజు ఏదైనా కానీ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్కి పోవాలంటే వారికి బిల్లులు ఇచ్చే దాంట్లో కూడా చేదోడు వాదోడు కూడా ఉండేసి కూడా పేదలకు ముఖ్యంగా కూడా ఆర్టీసీ సంస్థ కూడా చేసింది. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిలో ఎక్కడ కానీ ఈ FCRA ఇవన్నీ కూడా మళ్ళీ కూడా రెన్యూల్ చేసే దాంట్లో కూడా వాళ్ళు కంప్లీట్గా ఆలస్యం చేస్తూ ఎన్నికల సమయంలో అంటే ఏదైతే ఇది ఎన్నికల ముందు ఒక 2-3 నెలల ముందు కూడా కోడ్ అనేది కూడా వచ్చిన తర్వాత ఎన్నికల ముందు కూడా దాన్ని పెండింగ్ పెట్టి ఆ తర్వాత ఈ 11 నెలల్లో కూడా అవన్నీ తీసుకొని రాకుంటే ఈరోజు ఫారెన్ నుంచి వచ్చే నిధులన్నీ కూడా ఎక్కడెక్కడికి నిలిచిపోయి ఈరోజు మేము సంస్థనే మూసేస్తామని చెప్పేసి మామూలుగా ప్రతి సంవత్సరం కూడా కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా మెరిట్ స్టూడెంట్స్ పేద విద్యార్థులు మెరిట్ స్టూడెంట్స్ ముఖ్యంగా వెనుకబడిన కులాల వారి కోసం కూడా పరీక్ష నిర్వహించి మెరిట్లో ఉండే వారికి కూడా వారి చదువు కూడా ఇతరులకి కూడా సాయం చేసే వాళ్ళు కూడా మేము అది కూడా చేయలేమనే పరిస్థితికి ఈరోజు వచ్చేసింది. నేను రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నేను మనవి చేశాను. మీరు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు కూడా మీరు అనేక దాంట్లో ఇతర ఫారెన్లతో కూడా మనకి అనేకమైన అగ్రిమెంట్లు కూడా చేసుకుంటారు. చాలామంది గగ్గోలు కూడా పెడుతున్నారు పార్లమెంట్లో కూడా. మీరు చేసుకున్న అగ్రిమెంట్లు దేశ భద్రతకే ముప్పు అన్నా కూడా మీరు అమెరికా లాంటి దేశాల్లో వాళ్ళతో కూడా మీరు తీసుకున్నారు. కానీ ఈరోజు వాళ్ళు స్వచ్ఛందంగా అక్కడ వాళ్ళు ఎట్లయితే భారతదేశంలో కూడా కొంతమంది స్వచ్ఛందంగా ఇచ్చేసి ఏదైతే సేవలు చేసే వాళ్ళు ఉన్నారో అట్లా స్వచ్ఛందంగా కూడా ఇచ్చే అవతల ఫారినర్స్ వచ్చేసి వాళ్ళు చేసేవాళ్ళు చేస్తా అంటే ఊరికే లేనిపోయిన అనుమానాలతో మేము లేకుండా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కూడా మేము కాదనం లేదు. మీరు స్పష్టంగా కూడా ఈ తప్పు చేసినారంటే ఆ తప్పు చేసినారని చెప్పి చెప్పాల. అవన్నీ చెప్పుకోకుండా ఈరోజు అన్ని సంస్థలతో పాటు ఇన్ని సంవత్సరాలుగా సేవలు చేస్తున్న ఈ ఆర్డిటి సంస్థల్లో కూడా మీరు తీసుకొని వచ్చి FCRA కూడా మీరు రిజిస్టర్ అనేది కూడా మళ్ళీ కూడా రెన్యూల్ చేయకుండా నిలబడిన దానివల్ల కూడా చాలా కూడా పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి వెంటనే చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మోడీని కూడా అడిగేదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే పార్లమెంట్ సభ్యులు కూడా ముఖ్యంగా కూడా వాళ్ళు చొరవ తీసుకోవాలని చెప్పేసి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మీకు అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే మీరు మొదటి ముఖ్యమంత్రి కాలేదు ఈ రాష్ట్రానికి 4 మార్లు అయినారు. మీకు గతంలో కూడా ఈ ఆర్డిటి సంస్థ ఎలా చేసింది ఏం కథ మీకు కూడా బాగా తెలుసు. కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఇక్కడ భాగస్వామ్యం మీ వాళ్ళు బీజేపీ వాళ్ళు భాగస్వాములు ఉన్నారు. పైన కూడా మీరు భాగస్వామ్యం అనేది కూడా మీరు కూడా ఉన్నారు. మీ ప్రభుత్వంలోనే భాగస్వామ్యం కూడా వహిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ కూడా. వెంటనే దీన్ని పునరుద్ధరించడానికి కూడా వెంటనే కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రిగా చొరవ కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చొరవ తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పేసి కూడా రాస్తూ ఈరోజు నేను ఒక లెటర్ కూడా నేనంతా కూడా ఆర్డిటి సంస్థ కూడా వెంటనే చేయాలని చెప్పేసి
ముఖ్యమంత్రి గారికి కూడా నేను రాశాను. దీన్నే ట్రాన్స్లేట్ కూడా చేసేసి కూడా ప్రధానమంత్రి గారికి కానీ అక్కడ కూడా నాకు అధికారులు కూడా తెలుసు, వాళ్ళకు కూడా నేను పంపిస్తాను. కాబట్టి దీన్ని కూడా మీరు దీన్ని ప్రత్యేకంగా మీరు తీసేసుకొని దీన్ని చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఆర్డిటి యొక్క సంస్థ యొక్క స్వచ్ఛంద సంస్థ యొక్క సేవలు అనంతపురం జిల్లాకు చాలా అవసరం కూడా. మీరు వారిపైన ఏమైనా కానీ అనుమానాలు ఉంటే మీరు చాలా స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అవి చెప్పుకోకుండా కేవలము ఇవి మాత్రమే ఎఫ్సిఆర్ఏ మాత్రం మళ్ళీ కూడా మీరు రీవాల్యూస్ చేయకోకుండా మీరు పక్కన పెట్టుకోవడం అనేది చాలా కూడా ఈ జిల్లాకు వెనుకబడిన ప్రాంతాలకు, ఆంధ్ర రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు వాళ్ళు చేస్తే ఎక్కడికి ఏ జిల్లాలో ఎక్కడ చేస్తున్నారో ఆ సేవలకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ చేసే వాళ్ళందరూ కూడా ఈవెన్ మహారాష్ట్రలో కూడా చేస్తున్నారు. అన్ని దాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా మీరు దెబ్బతీసినట్లే కాబట్టి వెంటనే తీసుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఇంకా ఆలస్యం కూడా కాకూడదు, ఇది కాకూడదు. ఒక 4-5 రోజుల్లోనే ఈ వారం లోపలే కూడా ఒప్పించేసి దీన్ని వెంటనే కూడా చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా మీదే బాధ్యత అని కూడా మేము చెప్తున్నాం.